మహాత్మా గాంధీకి నివాళి చిత్తూరు నగరంలోని వాసవి క్లబ్, గ్రేటర్ చిత్తూరు వాసవి క్లబ్ వనిత, వాసవి క్లబ్ ఫ్యామిలీ డిలైట్ సంయుక్తంగా గాంధీ సర్కిల్లోని పూలమాలలను వేసి నివాళులర్పించారు. అనంతరం మహాత్మా గాంధీ జాతిపితగా పిలవడానికి కారణం తెలిపిన ఆర్యవైశ్య నాయకులు చల్లూరు ద్వారకానాథ్ మాట్లాడుతూ, శాంతియుతంగా ఉప్పు సత్యాగ్రహాన్ని చేసి బ్రిటిష్ బానిస సంఖ్యలను తెంచి దేశానికి స్వాతంత్ర్యం అందించారని, అందుకే ఆయనను జా అని అన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రీజియన్ చైర్మన్ ఆరూరు రామమూర్తి, ఐఈసీ అధికారి ఓఆర్ నాగేంద్ర, జోన్ చైర్మన్ శివప్రసాద్, బి చంద్రశేఖరరావు, వాసవి క్లబ్ గ్రేటర్ అధ్యక్షులు నటకల బద్రీనాథ్, కార్యదర్శి పి శ్రీధర్రావు, ట్రెజరర్ మధు, బుక్ స్టాల్ కిరణ్, వాసవి క్లబ్ వనిత అధ్యక్షురాలు లీలా కుమారి, సెక్రటరీ లలిత, వాసవి క్లబ్ ఫ్యామిలీ డిలైట్ అధ్యక్షులు తాళంకి శ్రీనివాస్, సెక్రటరీ శ్రీనివాసమూర్తి, ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చల్లూరు ద్వారకానాథ్, వైసాని బాబురావు, ఎస్సీకే సత్య, నటకల బద్రి, పుష్ప, స్టోర్ మురళి మరియు పట్టణంలోని వాసవి క్లబ్ సభ్యులు, మహాసభ సభ్యులు పాల్గొన్నారు. అంతా వచ్చే బయట నుంచి సాయంత్రం 4:30 ఢిల్లీలోని బిర్లా మందిర్లో గోడ్సే అనే వ్యక్తి ద్వారా అసాసినేట్ కాబడినారు. 3 సార్లు చాలా దగ్గర నుంచి ఆయన్ని గన్తో కాలిస్తే ఆయనకు లాస్ట్ పదం నోటి నుంచి వచ్చింది ఏమనంటే హే రామ్. అంటే మనం కూడా చనిపోయేటప్పుడు దేవుని కలవాలా అంటారు, కానీ ఆయనకు వచ్చిన స్పాంటేనియస్గా ఆయనకు వచ్చిన పదం ఏమంటే హే రామ్. ఆయన చితాభస్మంలో కొంత భాగము ఢిల్లీలో రాజ్ఘాట్ అనే ఒక స్థలంలో చితాభస్మం ఉంచినారు. ఆ జాగాలో కూడా ఆయనకు హే రామ్ అనేసే అక్కడ రాసినారు అనమాట. మహాత్మా గాంధీ గారు చనిపోయిన తర్వాత మనకు మన ఇంట్లో ఎవరైనా చనిపోతే మనకు సూతకం అనేసి 10 రోజులని, 11 రోజులని, 13 రోజులని వాళ్ళ సాంప్రదాయం ప్రకారము సూతకం దినాలని అంటారు. ఈ భారతదేశానికే సూతకం దినాలుగా 13 రోజులు సంతాప దినాలుగా ప్రకటించినారు. అదేలాగా 13 రోజులు ప్రతి ఒక్కరూ ఆయనకు సంతాపం తెలియజేసినారు. మహాత్మా గాంధీ చనిపోయిన తర్వాత వారి చితాభస్మాన్ని కొన్ని రోజులు ఢిల్లీలో ఉంచుతూ అలహాబాద్కు తీసుకొచ్చారు. ఒక అలహాబాద్కు ఆ కాలంలో, ఈ కాలంలో కాదు, ఆ కాలంలో 48లో నేను చెప్పడం 49లో అలహాబాద్కు త్రివేణి సంగమం, ఈరోజు ప్రయాగరాజ్ అనే జాగాలో కుంభమేళా జరుగుతూ ఉంది కదా, ఆ స్థలంలో ఆయన చితాభస్మం కలపాలని ఒక ట్రైన్ నిండుగా పూలహారాలతోటి, సంతాప జనాలతోటి ప్రతి ఊరు, ప్రతి స్టేషన్ కాడ ఆయన చితాభస్మానికి శ్రద్ధాంజలి ఘటిస్తూ కొన్ని లక్షల మంది ఆ రోజు వారిని తలుచుకొని దుఃఖించినారు అన్నమాట. ప్రపంచంలో ఒక మనిషికి ఇంత గౌరవం దక్కడం అనేది నాకు తెలిసి లెనిన్ గారికి ఉందేమో తెలియదు, కానీ ఎవరికీ లేదనిపిస్తుంది. వారు పుట్టినరోజును సుమారు 130 దేశాలు శాంతి దినంగా సూచిస్తారు. వారు చనిపోయిన దినను ఆత్మార్పణ దినంగా, ఈ అమరవీరుల సంస్మరణ దినంగా దీన్ని ప్రకటించినారు అనమాట. చాలామంది గుర్తుంటుంది, మహాత్మా గాంధీ చనిపోయిన తర్వాత 30 సంవత్సరాలు సాయంత్రం 4:30 ఆయన చనిపోయిన టైం, అంటే ఆయన చెప్పబడ్డ టైంకు ఒక సైరన్ పూజిస్తూ ఉన్నారు అనమాట. ఆ సైరన్ వచ్చేటప్పుడు ఈ భారతదేశంలో ప్రతి ఒక్కరూ అన్ని కార్యక్రమాలు మానేసి లేచి నిలబడుకొని ఆయనకు మౌనం ప్రకటిస్తూ వచ్చినారు అనమాట. మనం కూడా కొన్ని సందర్భాల్లో మన పెద్దవాళ్ళు, మనకు మంచి చేసిన వాళ్ళు చనిపోతే శ్రద్ధాంజలి ఘటిస్తాం. సుమారుగా 30 సంవత్సరాలు ఆయన కొరకు ఈ భారతదేశము సంతాప దినాలుగా చెప్తూ
సంతాపం చూపించారన్నమాట. అంటే మహాత్ముడు ఎంత గొప్పవారు, ఆయన ఆచరణ మనం పాటించాలా. ఈరోజు భజనలు చేస్తూ, మౌనం వహిస్తూ, అన్నదానాలు చేస్తూ, వారిని తలుచుకుంటూ వారి జీవన విధానాన్ని వీలైనంత వరకు మనం పాటించాలని కోరుకుంటున్నారు. మహాత్మా గాంధీ, మహాత్మా గాంధీ, మహాత్మా గాంధీ अमर रहे महात्मा गांधी जी, अमर रहे महात्मा गांधी जी, अमर रहे. కొత్త విషయాలను